మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కూడా ఒక అద్భుతమైన తెలియని కథను విని అందరికీ షేర్ చేద్దాం. బసవరాజు కనికరించుమా, ఇది ఈరోజు శీర్షిక. జ్ఞానేశ్వరుడు సోదరీ సోదరులతో ప్రతిష్టానాపురం వచ్చాడు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి. పండితులు ప్రాయశ్చిత్తం లేనే లేదన్నారు. జ్ఞానేశ్వరుడు, బ్రహ్మం కంటే ఇతరమైనది ఏదీ లేదు, నాలో ఉన్నది మీలో ఉన్నది ఒకే ఆత్మ, చివరకు ఇక్కడున్న దున్నపోతులో కూడా అదే ఆత్మ ఉన్నది అన్నాడు. దీనికి అంటే దున్నపోతుకి 2 కొమ్ములు 4 కాళ్ళు ఉన్నట్లు నీకు లేవు కదా అని ఒక పండితుడు వేళాకోళం చేశాడు. ఆ దున్నపోతును ఆ పండితులు పలుపు త్రాటితో కొట్టగానే జ్ఞానేశ్వరుని ఒంటిపై ఒక దెబ్బ పడ్డది. దీనిని చూచిన పండితులు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ పండితులలో ఒకరు, మీ ఇద్దరికూ భేదం లేదంటున్నావు కదా, నీవేమో వేదం చదవగలవు, ఇది దున్నపోతు చదవగలదా అని ప్రశ్నించాడు. హే భగవాన్, అందరిలోనూ ఒకే పరమాత్మ ఉన్నాడని నేను చెప్పే మాట నిజమైతే ఈ దున్నపోతును వేదం చదివేటట్లు చెయ్యవయ్యా అని జ్ఞానేశ్వరుడు ఆ ఏకేశ్వరుని ప్రార్థించాడు. దున్నపోతు నుదుటిపై తన చేతిని ఉంచి ప్రశాంత వదనంతో, పరమేశ్వర, వైభవాన్ని కనులారా వీక్షించండి, చెవులారా ఈ శబ్ద బ్రహ్మను ఆలకించండి అన్నాడు జ్ఞానేశ్వరుడు. ఓంకారతత్వాన్ని తెలిపే ఒక రుక్కును పఠించాడు జ్ఞానేశ్వరుడు. అప్పుడు ఆ దున్నపోతు మనుష్య కంఠంతో ఆ మంత్రాన్ని యథాతథంగా పఠించింది. కనీ విని ఎరుగని సంఘటనను చూసి అందరూ ఆశ్చర్య పొందారు. పండితులు మోకరిల్లారు. మీ తల్లిదండ్రులు ధన్యులు అన్నారు జ్ఞానేశ్వరునితో. ఆలంది పండితులు లేఖ వ్రాస్తూ, ఆ పండితులు బ్రహ్మజ్ఞాన పూర్ణులను విలువ కట్టగలమా, వారి బ్రాహ్మణ్యాన్ని పరిమిత శక్తులతో పరీక్షించగలమా, ఈ శక్తులం అసక్తులం అసమర్థులం, వారు పరిపూర్ణ బ్రహ్మస్వరూపులు అని లేఖ వ్రాసి ఇచ్చారు. జీవులు మానవులు జంతుజాలంలోనూ ఉన్న ఆత్మ ఒకటేనని ఇలా రుజువైంది జ్ఞానేశ్వరుని ద్వారా. అద్భుతమైన విషయాన్ని విన్నాం కదా, ఇంకా ఆలస్యం చేయకుండా ఎక్కువ మందికి షేర్ చేసి ఈ కథను వినిపించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.